హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఏపీలో 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఏప్రిల్ 1 నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ 1 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుంది. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త పథకం ద్వారా వేలాది కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న సామాన్యులకు విద్యుత్తు భారంతో సంబంధం లేకుండా తమ పనులను చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నల ఇళ్లలో ఆర్థికంగా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి నెల కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందుతుంది. పవర్ లూమ్ రంగాన్ని నమ్ముకున్న కార్మికులకు ఏకంగా 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోనే 1,00,000కు పైగా కార్మిక కుటుంబాలకు నేరుగా ప్రయోజనం కలుగుతోంది. విద్యుత్ ఖర్చులు తగ్గటం వల్ల నేతన్నల ఆదాయం పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కోసం 3,161 కోట్లు కేటాయించి పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు మరో 1,283 కోట్లు దక్కాయి. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి 536 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం కానుంది.